10 ఏళ్ల పీరియడ్ తీసుకొని బీజేపీని టార్గెట్ చేస్తున్నారు, కార్నర్ చేస్తున్నారు. ఏం చేశారు డీకే అరుణ గారని? మొత్తం 50-60 సంవత్సరాలుగా మీదే కదా అధికారం, రాజ్యం అంతా మీ చేతిలోనే ఉంది కదా. మొత్తం వలసల జిల్లా పాలమూరులో ఇవాళ ఏమున్నా అది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధే పాలమూరులో ఉన్నది. ఇవాళ కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులు ఉండి ఆ ప్రాజెక్టుల ద్వారా పాలమూరు బీడు భూములకు నీళ్లు వస్తున్నాయంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి జలయజ్ఞంలో భాగంగా కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా ఇవాళ నీళ్లు వస్తున్నాయి. ఇవాళ మీరు ఏ ఊరికైనా పోయి చూడండి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు ఉండదు, ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండదు. ఇందిరమ్మ ఇల్లు ఏ ఊరికైనా పోండి, కాంగ్రెస్ పార్టీ కట్టించినటువంటి ఇందిరమ్మ ఇల్లు మీకు ఊర్లలో కనిపిస్తాయి. 2014లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో దిగిపోయిందో 14 నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టేయలేదు. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రాముల వారి సన్నిధిలో భద్రాచలంలో ప్రారంభించి ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 3,500, 5 ఏళ్లకు గాను 17,500 ఇందిరమ్మ ఇండ్లని శాంక్షన్ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం మళ్ళీ ప్రారంభం కాబడుతుంది. మీరు ఏ ఊరికైనా రండి, తీసుకెళ్తా. అవసరమైతే నా ప్రత్యర్థులను కూడా తీసుకొని రండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధే మీకు ఏ గ్రామంలో అయినా కనిపిస్తుంది, తర్వాత ఏది కూడా ఉండదు. అప్పుడే అద్భుతాలు చేసినామంటారా మీరు? బరాబర్ అప్పుడే అద్భుతాలు జరిగినాయి. 10 ఏళ్లలో ఏం జరగలేదు. 10 ఏళ్లలో మా ఓట్లను దండుకున్నారు తప్ప మా ప్రాంతానికి ఏం చేయలేదు. ఇక్కడున్న బీఆర్ఎస్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు. సో ఇప్పుడు మీరు తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రంలో పవర్లోకి వచ్చే ఛాన్సే లేదు. మళ్ళీ మోదీని ప్రధానమంత్రి కాబోతున్నాడు. వీళ్ళు అడుగుతున్న పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా వంశీచంద్ర రెడ్డిని గెలిపిస్తే వస్తుందా? వీళ్ళు అడుగుతున్న ఇండ్లు కానీ ఇంకోటి కానీ కేంద్రం అక్కడ అనుకుంటే తప్ప, మోడీ అనుకుంటే తప్ప ఇక్కడ నిధులు వచ్చే అవకాశం లేదు. ఇదే రేవంత్ రెడ్డి మోడీని కలిస్తే తప్ప అప్పులు పుట్టే అవకాశం లేదు. ఏం చేయగలుగుతారు వీళ్ళు కదా? 2 అంశాలు దీంట్లో. అసలు ఎవరు చెప్పిన మోడీకి అనుకూలంగా ఉంది, మోడీ గెలుస్తున్నాడని? మన జరిగిన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లా సర్వే రిపోర్ట్స్ ఎట్లున్నాయో చూడండి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లా కాంగ్రెస్ పార్టీ కూటమి మంచి మెజార్టీతో వచ్చింది. థర్డ్ ఫేజ్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైనటువంటి మద్దతు లభించింది. ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గెలుస్తలేడు. కేవలం వాళ్ళు ఒక దుష్ప్రచారం మాత్రం చేస్తున్నారు. 400 సీట్లు ఇవ్వండి, 400 సీట్లు గెలుస్తామనేది మభ్య మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. వేరే విధంగా ఆలోచన చేద్దాం. 10 ఏళ్ళు నరేంద్ర మోడీయే కదా ఉన్నది ప్రధానమంత్రిగా. మరి 10 ఏళ్ళు చేయండి, ఇప్పుడు ఎట్లా చేస్తారు? ఒకవేళ అయినా కానీ నిజంగా ఒకవేళ పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కావాలంటే ఇప్పుడు నరేంద్ర మోడీ మళ్ళా ప్రధానమంత్రి కావాలని అనుకుంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కన్నా ఏదన్నా తక్కువ పొజిషన్ ఉందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు కదా. మీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది కదా కేంద్రంలో. మరి 10 ఏళ్ళు ఎందుకు చేత కాలేదు మీకు దేనికే? మళ్ళీ 10 ఇంకా మళ్ళొకసారి ఎందుకు కావాలి? నిజంగా మీరు చేతనైన వాళ్ళైతే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు, మీ ప్రభుత్వమే ఉన్నది, ఈ పార్టీకి రావాలి కదా. నేను చెప్తున్నా, వంశీచంద్ర రెడ్డి ఎంపీగా గెలవకపోయినా లేకపోయినా ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఈ పార్టీకి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా వచ్చేది, కావాల్సినటువంటి నిధులు వచ్చేవి, ఈ ప్రాంతానికి ప్రతి ఎకరానికి సాగునీరు అందించేటోళ్ళు.